హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడే వచ్చినటువంటి రైతులకు మరో అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేవలం ఈ రైతులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తేదీ నుండి ఒక్కో రైతుకు కూడా 15,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు కూడా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి. ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు? ఇప్పటికే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా అప్డేట్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఏమిటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాము. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీపావళి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రతి రైతు ఖాతాలో ఒక్కో రైతుకు కూడా 15,000 రూపాయలు వారి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారండి. ఇక ఈ డబ్బుల గురించి వివరాలలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం రైతు బడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకం కోసం ఇప్పటి వరకు కూడా రైతులందరూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా తీసుకురావడం లేదండి. మనకి ఏమీ రాని అప్డేట్ గురించి రైతులైతే ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మన విజయభారత్ 11 జిల్లాల్లో అయితే మనకు భారీ వర్షాలు అయితే వరదలు రావడంతో పంటలు నష్టపోయినటువంటి పంట రైతులకు 1,86,000 నుంచి రైతుల ఖాతాలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపరిహారానికి అయితే వేయబోతున్నారు. రైతులకు అయితే అందించడం జరిగింది. ఇక పంట నష్టపరిహారానికి ప్రతి రైతు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రైతుకు ఒక్కో విధంగా వారు వేసిన పంటల్లో బట్టి వారికి ఎకరానికి 15,000 నుంచి 30,000 నుంచి 40,000 ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. గతంలో ఏ విధంగా ఆర్థిక సాయం అందించారో ఇప్పుడు కూడా మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంట నష్టపరిహారానికి పోయింటారో ఆ రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది వేయబోతున్నారు. ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారంగా అందించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఆదేశించి జారీ చేశారు. ఇంకా అధికారులు కూడా నివేదికలో పాటు వాళ్ళు మీటింగ్ చేసి పంట నష్టపరిహారంతో డబ్బులు ఇవ్వాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారండి. ఈ 4 రోజుల పాటు కురిసిన వర్షం కోణంగా నష్టపోయిన రైతుల సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక దీపావళిలో ఒక్కో రైతు ఖాతాలో ఎకరానికి 10,000 నుంచి 15,000 రూపాయలు చొప్పున డబ్బులు అనేది విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిర్ణయించుకొని రైతుల ఖాతాలో అనేది డబ్బులు అనేది వేయబోతున్నారండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.